హైదరాబాద్లోని వనస్థలిపురంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నేత జక్కుల శివచరణ్ రెడ్డి తండ్రి జక్కీడి ప్రభాకర్ రెడ్డి తమ కులాన్ని ఉద్దేశించి తీవ్ర అవమానకర వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణ, ఎరుకుల సంఘం నేత సుల్మర్తి శేఖర్ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్టీ అల్ట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైందని, అయినప్పటికీ పోలీసులు ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు దర్యాప్తునకు సహకరించాలని, పోలీసులు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు సూచించిన విషయాన్ని వారు ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఎరుకుల సంఘం స్వాగతించింది. తక్షణమే ఆయనను అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి నీతి న్యాయం అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ యువజన అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు నా పైన కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ విషయాన్ని మరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా మరి ఆయనపై నమోదు చేయడం జరిగిన విషయం మీ అందరికి తెలిసిందే. మరి ఇప్పటి వరకు కూడా మరి అలాంటి కేసులో అరెస్టు చేయలేదు ఇంతవరకు కూడా ప్రభాకర్ రెడ్డి గారిని. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎందుకు ఈ కాలయాపన చేస్తా ఉన్నారు, ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి బీసీ పీపుల్స్ ఫెడరేషన్ తరపు నుంచి ఒక బీసీ నాయకులుగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి గతంలో యాదవ సామాజిక వర్గాన్ని, గౌడ సామాజిక వర్గాన్ని, ఇప్పుడు గిరిజన సామాజిక వర్గాన్ని కులం పేరుతో దూషించిన వ్యక్తి పైన కేసు నమోదైంది కానీ అరెస్ట్ కాలేదు. ఖచ్చితంగా అరెస్ట్ కావాలని చెప్పేసి బీసీ పీపుల్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కానీ బీసీ ప్రజాప్రతినిధుల మీద, ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధుల మీద కానీ, అధికారుల మీద కానీ ఎక్కడ అవమానపరిచినా, అవహేళనగా కులం పేరు దూషించినా కానీ బీసీ పీపుల్స్ ఫెడరేషన్ ముందు వరుసలో నిలబడి కొట్లాడుతుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కూడా ఒక బీసీ బిడ్డ, ఒక గౌడ సామాజిక వర్గం ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మదియాజ్ గౌడ్ మీద కూడా జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఆయన మాటల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మదియాజ్ గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గం, ఒక తెలంగాణ ఉద్యమకారు.